రాష్ట్రంలోని జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో మొత్తం 12 పారిశ్రామిక సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 28,602 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపింది. వీటిలో తెలంగాణకు 1, ఏపీకి 2 కేటాయించింది. అలాగే 234 పట్టణాల్లో కొత్త FM రేడియో స్టేషన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. తెలంగాణలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మెగా ప్రాజెక్ట్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఎన్డీఏ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీనికోసం 28,602 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. వీటిలో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్ కు 2 కేటాయించామన్నారు. తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్. नेशनल इंडस्ट्रियल कॉरिडोर डेवलपमेंट प्रोजेक्ट, ये प्रोजेक्ट एक ऐसा प्रोजेक्ट है जो कि भारत की पूरी फ्यूचर डेवलपमेंट को पॉजिटिवली इम्पैक्ट करने वाला है. जहीराबाद तेलंगाना ये भी बड़ा प्रोजेक्ट है, 3,245 एकर्स का, और इसमें इलेक्ट्रिकल, ट्रांसपोर्ट, ऑटोमोबाइल, शायद उसमें विल चेक द नंबर्स ऑफ देयर, विल चेक इट. ये है कोपरती, आंध्र प्रदेश में. नेक्स्ट ये कुरनूल के पास में है और बहुत ही अच्छा इसका पोटेंशियल है. 2,596 एकर्स पे बनेगा और इन्वेस्टमेंट पोटेंशियल अबाउट 8,860 करोड़ का इसका इन्वेस्टमेंट पोटेंशियल है. దేశవ్యాప్తంగా 6 ప్రధాన పారిశ్రామిక కారిడార్ల పరిధిలోని ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కేరళ, యూపీ, బీహార్, ఏపీ, తెలంగాణ, రాజస్థాన్ లో 12 ఇండస్ట్రియల్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. దేశంలో ఎగుమతులను ప్రోత్సహించి దిగుమతులను తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టింది కేంద్రం. దేశంలో 234 పట్టణాల్లో కొత్త FM రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు మాతృభాషను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కీమ్లో తెలంగాణలోని 10 పట్టణాల్లో, ఏపీలోని 22 నగరాల్లో కొత్త FM స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. జహీరాబాద్ పారిశ్రామిక సిటీ సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో నిర్మాణం కానుంది. మొత్తం 2 దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మించనున్నారు. మొదటి దశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశకు అవసరమైన స్థలంలో 3,100 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్ మెటాలిక్ సహా పలు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో 1,74,000 మందికి ఉపాధి లభించడంతో పాటు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.